ఇన్ని సంవత్సరాలుగా గురుకులాలు ఒక రేంజ్లో ఉంటే కూలిపోయిన గురుకులాలను, పిల్లలు చదవలేని స్థాయిలో ఉన్న గురుకులాలను ప్రపంచ దేశాలకు వెళ్ళి విదేశీయులకు వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు సంపాదించే రాకెట్లుగా తయారు చేసింది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫుడ్ పాయిజన్ మీద ఫుడ్ పాయిజన్, గురుకులాల పిల్లలు చదవద్దు, అందరు కార్పొరేట్కే షిఫ్ట్ అయిపోయేటట్టు రేవంత్ రెడ్డి దెబ్బ మీద దెబ్బ, పేద బడుగు బలహీన వర్గాల పైన దెబ్బల మీద దెబ్బలు కొడతా ఉన్నాడు. ముచ్చటి ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ టార్గెట్ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఫీజుల నియంత్రణకు రెడీ అవుతున్న సర్కార్. మొన్న రియల్ సంస్థలు, నిన్న సినిమా ఇండస్ట్రీ, నేడు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు. చెరువుల రక్షణ పేరుతో హైడ్రా ప్రకటన. పేదల గూడు చెదరగొట్టి ఆగం చేసిన రంగనాథ్. హైడ్రాలో పెద్దోళ్ళ గుబులు, రియల్ వ్యాపారుల్లో అలజడులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతా గప్చుప్. సంధ్యా థియేటర్ ఎపిసోడ్తో సినీ పెద్దలను దారిలోకి. రేవంత్ సర్కార్ రాజతంత్రం అదేనంటున్న ప్రతిపక్షాలు. అటెన్షన్ డైవర్షన్ కోసం చేస్తుందంతా విమర్శలు. ప్రస్తుతం విద్యా సంస్థపై ఫోకస్ చేసిందన్న గుసగుసలు దారిలోకి తెచ్చుకునేందుకు టీజీఈసీ రిపోర్టా. ఇప్పటికే ఫీజుల నియంత్రణ పేరుతో మంత్రుల ప్రకటనలు, వారిని భయపెట్టేందుకేనన్న వాక్యాలు, ప్రభుత్వ పెద్దలు లక్ష్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు. మిత్రులు మీకు అర్థం కావాలి, ఇక్కడ షార్ట్ ఫామ్ రాసింది ఏమని, మొన్న రియల్ సంస్థలు, నిన్న సినిమా ఇండస్ట్రీ, నేడు ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు. చెరువుల రక్షణ పేరుతో హైడ్రా ప్రకటన. పేదల గూడు చెదరగొట్టి ఆగం చేసిన రంగనాథ్. హైడ్రా పేరుతో వ్యాపారులు అలజడులు. ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోటి పేదల గూడు కూల్చగానే పెద్ద బిల్డింగ్ వాళ్ళందరూ వచ్చి మూటలు అందేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే భూములు ఖాళీ చేయించాడో ఆ భూములు రియల్ ఎస్టేట్ దందాల వ్యాపారస్తులకు అమ్మి వేయడం జరిగింది. అది పోని రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ వారిని భయపెట్టి మరి ఒక్కరిని ఇబ్బంది పెట్టేసరికి అందరి సినీ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డికి పరామర్శ ఇవ్వడం జరిగింది. పరామర్శ ఇవ్వడం తోటి అది వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సంపాదించుకునే ప్లాన్ రేవంత్ రెడ్డి గీత గీశాడు. అది ఎవరికి మీడియా వాళ్ళని లోపల రానియలేదు కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గురుకుల సంస్థలు విద్యార్థులను ఆ గురుకులాల నుంచి బయట వెళ్ళగొట్టి ఆ ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో వాటిలో ఫీజులు పెంచి ఈ పిల్లల్ని అందులో వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఆ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే అది సంపాదించుకునే మైండ్, చెడగొట్టే మైండ్, ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల నుంచి సంపాదించే మైండ్. ప్రజలకు అర్థం కాకుండా ఓటేసి గెలిపించారు. కానీ రేవంత్ రెడ్డి గురించి తెలిస్తే ప్రచారానికి వస్తే అక్కడెక్కడ చెప్పులు అందుకొని తరిమిలు కదా, గట్ల తరుముతారు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే అట్లాంటి బుద్ధి గలవాడు. రాష్ట్ర ప్రజల కోసం కానీ ఆ ప్రజల అవసరాలకు కానీ ప్రజల యొక్క సమస్యల పైన కానీ రేవంత్ రెడ్డి ఏనాడు కూడా పోరాడాడు. ఇది మీకు అర్థం కావాలి. ఈరోజు తెలంగాణ సమాజానికి అర్థం కావాలి, రేవంత్ రెడ్డి అంటే ఒక దుర్మార్గుడు.